మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా బీజేపీలో ఎంపీ ఎన్నికల్లో మొదలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్కు సంబంధించి అరడజన్కు పైగా టికెట్లు ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే టికెట్ తనదే అంటూ కూడా స్వయం బాపురావు ఇక్కడ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంపీగా పోటీ చేసినటువంటి స్వయం బాపురావు. సో ఇక్కడ ఎంపీగా ఉంటూ ఆయన మరోసారి వస్తున్నటువంటి ధీమా వ్యక్తం చేస్తుంటే కొత్త ముఖాలు కూడా కొంతవరకు కలవరపాటు గురి చేస్తున్నాయి. సొంత పార్టీ నేతలే తనకి ఈ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, సెగపెడుతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా ఆయన నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉందని మనకు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి జోషి. అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా తన ఆధిక్యాన్ని ప్రదర్శించిన ఎన్నికల ముంగిట్లో ఉన్నటువంటి నేపథ్యం కమలదళం పూర్తిగా అంటే పరిస్థితులు అయితే మనకు అంటే సాధారణ పార్టీలో కావచ్చు, టికెట్ కు సంబంధించి సరే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఆశావాహులు 3-4 ఉండటము అనేటట్టు ఉన్నటువంటి పరిస్థితుల్లో పరిపాటిగా మారింది. కానీ పార్లమెంట్ పరిధికి వచ్చేసరికి, పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి అది 2-3కి మించినటువంటి పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఆదిలాబాద్ లో దాదాపు 1/2 పైగా నాయకులు ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి బీజేపీ టికెట్ కోసం ఆశిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి అనడం కంటే టికెట్ రేసులో నిలుపుతున్నారు అనడం సబబుగా ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావు, బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ స్వయం బాపురావు మరో మార్పు రాబోయే ఎన్నికల్లో కూడా టికెట్ తనదే అనేటటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం కూడా సిట్టింగుల్ని మార్చబోము అనేటటువంటి సంకేతాలను ఇదివరకే పలుమార్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్లలో కొంతమంది కొత్త ముఖాలను తెరపైకి తీసుకొస్తూ స్వయం బాపురావుకు టికెట్ విషయంలో సెగబెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లుగానే తెలుస్తుంది. ఈ విషయంలో ఎంపీ స్వయం బాపురావు ఇటీవల గత 2 రోజుల క్రితం జరిగినటువంటి పార్లమెంటు నియోజకవర్గ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ సమావేశంలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు పూర్తిగా ఇక్కడ బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారగా రాజకీయ వర్గాల్లో పూర్తిగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అంటే గల్లీలలో, వీధులలో ఫ్లెక్సీలు కొన్ని ఏర్పాటు చేయగానే నాయకులు అయిపోరు, టికెట్ రాదు, టికెట్ అనేటటువంటిది అధిష్టానం నిర్ణయిస్తుంది అని అన్నటువంటి వ్యాఖ్యలతో పాటుగా అర్ధరాత్రి పూట 7 హంగామా చేసి పార్టీలు ఇచ్చినంత మాత్రాన పార్టీ టికెట్ రాదు అనేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇవన్నీ కూడా కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది, ఇటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే కావచ్చు, అటు నిర్మల్ ఎమ్మెల్యే కావచ్చు, ముదోల్ ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరూ కూడా కొన్ని కొత్త ముఖాలను తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ కు సంబంధించి చూసినట్లయితే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు చాలా సన్నిహితుడిగా పేరున్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సమీప బంధువు డి శ్రీలేఖ అనేటటువంటి ఆదివాసీ మహిళను తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఆమెతో ఏకంగా ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఒక భారీ ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. తరచుగా ఆమెతో కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీకి చెందినటువంటి మాజీ చైర్మన్ రమేష్ యాదవ్ కూడా ఇటీవల అంటే కొద్ది వారాలుగా ఆదిలాబాద్ కు తరచూ రావడం, అలాగే ఇతర నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తుండటం అనేటటువంటిది కూడా కొంత చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక రకంగా నిర్మల్కు చెందినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ముదోల్ ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళు వెనుక నుండి ప్రోత్సహిస్తున్నారా అనేటటువంటి అభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇక తాజాగా చూసినట్లయితే అయోధ్యకు సంబంధించినటువంటి ప్రతిష్టాపన, ఏదైతే విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అభినవ సర్దార్ అనేటటువంటి ఒక కొత్త నాయకుడి ముఖం తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. ఈయన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి కానప్పటికీ కూడా ఇటీవల బీజేపీలో చేరినటువంటి వ్యక్తి. ఆయనకు సంబంధించినటువంటి అత్తగారు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతం కావడంతో ఈయన కూడా టికెట్ రేసులో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. తరచుగా ఈయనకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, ఫోటోలు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే మాజీ ఎమ్మెల్యే బోతుకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు సైతం బీఆర్ఎస్ టికెట్ దక్కనటువంటి నేపథ్యంలో బీజేపీలో చేరినటువంటి సందర్భంలో ఆయనకు ఎంపీ టికెట్ కు సంబంధించినటువంటి అష్యూరెన్స్ అధిష్టానం ఇవ్వడం జరిగింది అనేటటువంటి చర్చ అప్పట్లో చాలా జోరుగా సాగినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా తరచుగా అదే మాట ఆయన అనుయాయుల నుండి, అంచర్ల నుండి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు మాజీ ఎంపీ, మాజీ జడ్పీ చైర్పర్సన్, మొన్నటి ఎన్నికల్లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి రాథోడ్ రమేష్ సైతం ఎంపీ టికెట్ కు సంబంధించినటువంటి టికెట్ పైన ఆశలు పెట్టుకోవడమే కాకుండా దాని కొరకు తన వంతుగా తన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విషయం అంతా పక్కనుండగా సిట్టింగులకే ఎమ్మెల్యేలు ఉంటాయా అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే, ఒకవేళ ఈ ఎమ్మెల్యేలందరూ ఎవరైతే కొత్త ముఖాలను ప్రోత్సహిస్తున్నారో వాటన్నిటికీ కారణం ఏంటి అంటే ఎంపీ స్వయం బాపురావుతో గతంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, కొన్ని అంశాలకు సంబంధించినటువంటి సమస్యలు, వాటికి సంబంధించినటువంటి
వివాదాలే కారణంగా తెలుస్తోంది. అయితే వ్యక్తిగత విషయాలన్నింటినీ కూడా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో జోడిస్తూ వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత ఆధిక్యత ప్రదర్శించుకునేటటువంటి క్రమంలో ఒకవేళ ఈ తర్జన భర్జనల కారణంగా పార్టీకి కనుక ఏదైనా నష్టం జరిగితే దానికి బాధ్యులు ఎవరు అన్నటువంటి ప్రశ్న కూడా నిఖార్సైనటువంటి కమలనాథుల నుండి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. వేచి చూడాల్సిందే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా కళ్ళు తీసుకుంటాయి, బీజేపీలో రాజకీయాలు ఏ విధంగా రసవత్తరంగా మారుతాయి, అదే సమయంలో టికెట్ ఎస్ఎస్ జోషి, ప్రధానంగా అక్కడ అత్యధికంగా ఈసారి ఆదిలాబాద్కు సంబంధించి బీజేపీ గ్రాఫ్ పెరిగినటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెరిగినటువంటి పరిస్థితి. సో ఈసారి దాదాపుగా ఎక్కువగా బీజేపీకి అవకాశాలు ఉన్నాయని బీజేపీ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. సార్ ఖచ్చితంగా గెలవడానికి అనుకూలంగా ఉన్న ప్రాంతంగా ఆదిలాబాద్ని చెప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఆశావాహులు ఎక్కువగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని మనం అనుకోవచ్చా? అంటే ఒకవైపు రాజకీయ కోణంలో చూసినట్లయితే రాజశేఖర్ మీరు అన్నట్లుగా బీజేపీకి సంబంధించినటువంటి గ్రాఫ్ పెరగటము, ఎమ్మెల్యేల సంఖ్య పెరగటము, అలాగే సిట్టింగ్ స్థానం కావటము అనేటటువంటిది, అలాగే ఓటమి చెందినటువంటి స్థానంలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఓటు బ్యాంకు పొందటము అనేటటువంటిది ఎంతో పైకి కనిపిస్తున్నటువంటి సాంకేతికమైనటువంటి అంటే ఒక టెక్నికల్ విషయంగా మనం చూడవచ్చు. కానీ ఏ ఎన్నికలు ఏవైనప్పటికీ కూడా ఓటర్ల నాడిలో కొంత మార్పు అనేది ఖచ్చితంగా మనం పరిశీలించాల్సినటువంటి అంశం. గ్రామ స్థాయిలో జరిగేటటువంటి ప్రాదేశిక అంటే సంస్థాగత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, అలాగే మున్సిపల్ పరిధిలో, అలాగే ఎమ్మెల్యే ఎంపీకి సంబంధించినటువంటి విషయంలో ఓటర్లకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కొంత వేరే రకంగా ఉంటాయనడంలో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా బీజేపీకి ఇక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో బలం ఉంది అని చెప్పవచ్చు. కానీ ఒకవేళ అభ్యర్థికి సంబంధించినటువంటి విషయంలో గనక అంటే ఆదివాసీల ఆధిక్యత ఉన్నటువంటి ఈ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇప్పుడు ఆశిస్తున్నటువంటి టికెట్ ఆశావాహుల్లో అత్యధికంగా లబాల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక ఆదివాసీ వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రాజకీయాలకే కాదు స్థానికంగా కూడా కొత్త ముఖాలే అయినటువంటి నేపథ్యంలో ఒకవేళ ఎటువంటి రాజకీయమైనటువంటి గుర్తింపు లేనటువంటి వ్యక్తులను అంటే బలవంతంగా కనుక ప్రజలపైన రుద్దితే ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేటటువంటి కూడా ఇక్కడ కొంత ఆసక్తికరమైనటువంటి అంశమే. ఒకవేళ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు ప్రోత్సహిస్తున్నటువంటి ఈ నాయకుల్లో ఎవరికైనా ఒకళ్ళకి కనుక టికెట్ దక్కి ఎంపీ స్వయం బాబురావు కనుక అవకాశం చేజారినట్లయితే, ఎన్నికల ఫలితాల్లో ఏదైనా తేడా వచ్చినట్లయితే దానికి బాధ్యులు ఎవరు అనేటటువంటి కోణంలోనే ఈ యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఈ అన్ని అంశాలపైన కూడా ఆ పార్టీ రాష్ట్ర అధిష్టానము పూర్తిగా దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి నివేదికను అంటే పూర్తి సమాచారాన్ని తెప్పించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధిష్టానం ఏదైనా ఒక గట్టి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలతో పాటుగా ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బుద్ధగించేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి.